మెట్రో అంటే కాస్త కార్లు వాడేవాళ్ళు మెట్రో వాడతారన్న ఆశ. లేకపోతే మన దేశంలో మీరు బస్సులు ఎక్కడని చెప్పంటే చాలా మందికి ఇష్టం లేదు, బస్సులు ఉన్నా కూడా కార్లు ఎక్కుతారు. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా ప్రజల్లోకి ప్రచారం కావాలి. ఈ కార్లు వాడకుండా మనలాంటి వాళ్ళందరూ కూడా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని చెప్పంటే మెట్రో దాన్ని ఉపయోగించుకోవడం అవసరం. కాబట్టి ఆ మెట్రో రావడం అవసరం శాశ్వత దీర్ఘకాలంగా. ఈలోగా దీంతో పాటు లింక్ రోడ్లు ఏర్పాటు కావాలి. అందుకని చెప్పిన ఇందాక మీరు చూసారు ఐడియల్ రోడ్డు కానీ, లేకపోతే మీకు మలేషియా టౌన్షిప్ దగ్గర నుంచి మూసాపేట వరకు వచ్చే రోడ్డు కానీ, ఇతర లింక్ రోడ్స్ అన్నీ కూడా ప్రత్యేక ప్రాతిపదిక మీద దానికోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మూడోది, ఇక్కడ ట్రాఫిక్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి మరి మన లక్ష్మణ్ యాదవ్ గారి నియోజకవర్గం హైటెక్ సిటీ దాకా వెళ్ళేటువంటి రోడ్డు. ఆ ఫ్లైఓవర్ 5 ఏళ్ల నుంచి ఉంది. నిజానికి రాష్ట్రంలో మన జిహెచ్ఎంసీ వారు, కేంద్రంలో రైల్వేస్, 2 శాఖల మధ్య భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్నంత విభేదాలు ఉన్నాయి. వాళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టడం చాలా కష్టమైంది. కానీ అది కూడా ఇప్పుడు పని జరుగుతున్నది. రేపు ఆగస్టు కల్లా పూర్తి చేస్తామని మాట ఇచ్చారు. 1 నెల అటు ఇటు అయినా కూడా 2012లో ఖచ్చితంగా పూర్తవుతుందని విశ్వాసం ఉన్నది. దానికి కూడా అధికారులు కలిసి వస్తున్నారు, హెచ్ఎండిఏ వారును అలాగే రైల్వే వారు. దానికి 2-3 సార్లు మంజూరు కోసం ప్రతిసారి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. అంచేది ట్రాఫిక్ని శాశ్వత ప్రాతిపదిక మీద పరీక్షించాలంటే మరికొన్ని సమస్యలు ఉన్నాయి. మరికొన్ని వసంత నగర్ ప్రాంతంలో ఒక రోడ్డు ఎక్స్టెండ్ చేయాల్సింది, మరికొన్ని ఉన్నాయి. దానికి నేను కోరేది ప్రత్యేకంగా స్థానికులు దయచేసి సహకరించండి. ప్రతి వాళ్ళు కూడా పరిస్థితులు బాగుపడాలి, కానీ మా ఇంటి ముందు మాత్రం ట్రాఫిక్ ఉండడానికి వీల్లేదంటే కష్టం అవుతుంది. మనందరం కలిసి సహకరిస్తేనే ఈ ట్రాఫిక్ని మనం తట్టుకోగలం. ఈ లింక్ రోడ్స్ ఏర్పాటు చేసుకుంటేనే మెట్రో నిర్మాణం అప్పుడు మనకి మరింత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇది ఈ నియోజకవర్గమా లేకపోతే ఆ ప్రాంతం అని తేడా లేకుండా ఈ నగరం అంతా కూడా మనకి ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉండాలని చెప్పంటే మనందరి సహకారం కావాలి. అందుకు ముందుకు వస్తున్నటువంటి మెట్రో రైల్ ఎండీ గారు ఎన్వీఎస్ రెడ్డి గారిని, వారి సిబ్బందిని, అట్లాగే ట్రాఫిక్ పోలీస్ని, ఇక్కడ ఉన్నటువంటి నాగరాజు గారు, మన గంగారాం గారిని, మరి మున్సిపల్ కమిషనర్ మన కృష్ణబాబు గారిని, ఇంజనీరింగ్ చీఫ్ అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారిని, అట్లాగే ఇక్కడే ఉన్నటువంటి మన జోనల్ కమిషనర్ గారు అలీం బాషా గారు, డిప్యూటీ కమిషనర్ గారు కృష్ణయ్య గారిని, తర్వాత ఇంకెవరున్నారు వీరందరినీ కూడా హెచ్ఎండిఏ ఆ ఫ్లైఓవర్ ఆలస్యంగా కూడా వాళ్ళు చేపట్టేది. కాబట్టి ఇవన్నీ కూడా ముందుకొచ్చి ఎట్టకేలకు సమన్వయంతో పనిచేస్తున్నందుకు వారందరినీ మనసారా అభినందిస్తున్నాం. ఇప్పుడు సిరిలింగంపల్లి ఎమ్మెల్యే లక్ష్మణ్ యాదవ్ గారు వారి సందేశాన్ని అందిస్తారు. పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసిన మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. కూకట్పల్లి ప్రాంతం రెండుగా, ఒకటి జేపీ గారిది లెఫ్ట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్ అంతా నా కాన్స్టిట్యున్సీ. ముఖ్యంగా మియాపూర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ వరకు అయితే రోజు ప్రతినిత్యం పెద్ద నరకం అనుభవిస్తూ ఉన్నాం. మేము కూడా అప్పుడప్పుడు ఏదైనా ప్రోగ్రాంలోకి వస్తే సమయానికి అందుకోలేకపోతా ఉన్నాం. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి ఒక కార్యక్రమం అయితే మెట్రో రైలు పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి. దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పుడు మియాపూర్ను నా కాన్స్టిట్యున్సీలో ఒక 104 ఎకరాలు మెట్రో రైల్ డిపోకు అప్పచెప్పడం జరిగింది. అది కోర్టులో ఉన్న ల్యాండ్ అయినా ముఖ్యమంత్రి గారు ముందు 100 కోట్లు అయితే మీరు కోర్టులో జమ చేయండి, కోర్టులో ఎవరికి తీర్పు వచ్చినా, ఎవరికి అనుకూలంగా వచ్చినా, ప్రైవేట్ వాళ్ళకు వచ్చినా, ప్రభుత్వానికి వచ్చినా అది తర్వాత విషయము, ముందైతే అక్వైరీ చేయమని చెప్పి అక్వైరీ కూడా చేసి వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది ఒక పని జరిగింది. ఇది మంచి, మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఈ కొన్ని వేల సంవత్సరాలు నడిచే ఈ మెట్రో రైలుకు ఇప్పుడు ప్రారంభించడం అది మేము చాలా సంతోషంగా ఉన్నాం. రెండోది, వారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఆయన ఒక సొంత పనిలాగా, మామూలుగా అధికారులు అందరూ ఎన్హెచ్లో అసలు మన మాట వినరు, అట్లా కాకుండా ఆయన చాలా సొంత పనిలాగా మనసు పెట్టి ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. శరవేగంగా ఈ పనులు, ఎన్నో ఏళ్ల పాటు జరగని పనుల్ని చాలా కొద్ది కాలంలో చాలా వేగంగా, చాలా ఫ్లెక్సిబిలిటీతో, ప్రతిదానికి ఊరికి ఏదో ఒక అడ్డుకట్టు లేకుండా, అందుకని నేషనల్ హైవే అనగానే ఏదో ఢిల్లీ పర్మిషన్లో వైరా చాలా ఉంటాయి, చాలా ఫ్లెక్సిబిలిటీతో ఇక్కడ ప్రజల అవసరాన్ని గమనించి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. వారిని ప్రత్యేకంగా అందరితో చేసిన మొత్తం ఎడ్యుకేషన్ అంతా వారి చేతుల్లో. A very high cost project, because in public life as a general rule when resources are scarce, it is always better to go in for a low cost project.
But now that the project is a reality, now that most of the money is coming from the private sector, and the government is only coming up with that viability gap fund, which is actually a small proportion of the total expenditure, I think we should go ahead with this aggressively and speedily, because ultimately it's all a question of changing the culture of the people. The elites of India are not generally inclined to travel by public transport. They always want private transport. But a metro, which has the prestige and a high quality service, will attract the elites, and therefore the car transport will be shifted to public transport. But the first priority now is improving the national highway, expanding it, removing the bottlenecks, and improving the link roads, so that the future can be secure, and during the construction of the metro there will not be any traffic bottlenecks. And people see the benefits of metro. And that work is now taken up on this stretch from Miapur to Musapet Y Junction, about 11 kilometers, mostly flowing through Kukatpalli jurisdiction. It's a long pending problem, and I'm delighted that the work at last has come on ground. And all the agencies of government, which normally fight with each other, they work in vertical silos. They are now functioning in smooth coordination. And I'm sure by the end of the summer, we'll see a huge improvement in the traffic. But some of the people objecting this good project or something, they are losing have their No, lives. in any development project, there are bound to be two opinions. Lok Satta itself opposed high-cost projects, metro as a principle, because of the high cost involved. But now that the private sector is funding it, now that the government's commitment is very limited, viability gap funding, now that the high-quality public transport is coming up, if that has the potential, like in Delhi city, for instance, to attract the elite customers who would otherwise travel by a car and therefore clutter the roads, I think the first priority now is, by whatever means we have, we minimize the congestion and improve the public transport, so that the roads are safe, so that the environment is green, so that oil consumption is reduced, so that our people generally have a better environment in the city. Therefore, now is not the time to go into those details. Before making a decision as a country, let us debate. Once a decision is made, let us execute that. That's what China has taught us. If we every day have these doubts, existential problems, if you want to delay every project in the country, then nothing will happen. I don't think that's an option at all. Right. Thank మెయిన్ కారిడార్ మియాపూర్, జేఎన్టీ, కేపీహెచ్పీ కాలనీ, కూకట్పల్లి, బాలానగర్, మూసపేట్, భరత్ నగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, ఎస్ఆర్ నగర్, ఇక్కడ అమీర్పేట దగ్గర జాయింట్ స్టేషన్ పెడుతున్నాం. అంటే ఈ నాగోల్ నుంచి వచ్చేది, నాగోల్ నుంచి శిల్పారావు వరకు వచ్చేది, ఈ రెండు కారిడార్లు ఇక్కడ జాయింట్ స్టేషన్. నార్త్ తెలంగాణ నుంచి ఈ డిస్ట్రిక్షన్స్ అంతా కూడా మియాపూర్ డిపోకి వస్తారు. ఈ నిజామాబాద్, కరీంనగర్, ఎవరి కింది కూడా. అట్లాగే శుభ్రీ బస్ స్టేషన్ కూడా చాలా నార్త్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్. ఈ నల్గొండ కోస్టల్ డిస్ట్రిక్ట్ నుంచి ఏమో దిల్సుకున్న డిపోకి వస్తారు. అదే ఇదివరకు ఇక్కడ చార్మినార్ డిపో ఉండేది, ఇప్పుడు ఫలక్నామా మారుస్తున్నాం. అట్లా ఎంజీబీఎస్ అనేది ఇంటర్స్టేట్ బస్ డిపో. ఈ అన్నిటికీ కూడా మెట్రో కనెక్షన్ ఇస్తున్నాం. తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సార్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డైలీ 1,60,000 మంది ప్రయాణికులు. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అటువైపుని ఓలిఫెంటా సైడ్ ఏమో కారిడార్ 3 కనెక్షన్ ఇస్తున్నాము. ఇటువైపున ఓల్డ్ గాంధీ హాస్పిటల్ ల్యాండ్ తీసుకుని ఇక్కడ కారిడార్ 2కి కనెక్షన్ ఇస్తున్నాము. అట్లాగే బేగంపేట దగ్గర కనెక్షన్ ఇస్తున్నాము, మలక్పేట కనెక్షన్ ఇస్తున్నాము, నాంపల్లి మిగిల్స్ మెయిన్ నాంపల్లికి రైల్వే స్టేషన్కి కనెక్షన్ ఇస్తున్నాము. అట్లాగే సో బస్ స్టేషన్లు ఎంఎంటీఎస్ ఉన్నాయి. ఎంఎంటీఎస్ మీకు భరత్ నగర్ ఇట్లాంటి అన్ని ఇంపార్టెంట్ ఒక 6 ఎంఎంటీఎస్ స్టేషన్స్ కనెక్షన్. ఎంఎంటీఎస్కి వచ్చేది భరత్ నగర్, బేగంపేట్, ఖైరతాబాద్, మలక్పేట్, ఫలక్నామా. Single authority for metro and MMTS. That also proposal is there, sir. Actually, side by side 2 authorities, because that is with the railways, but we would like to have a coordination. Then MRTS interchange ఈ 3 చెప్పాను. అమీర్పేట ఒకటి, పెరడ్ గ్రౌండ్స్ ఒకటి, ఎంజీబీఎస్ ఒకటి, 3 డిపోలకి. రైల్వేకి నాంపల్లి, సికింద్రాబాద్, బేగంపేట ఉన్నాయి సార్. అట్లాగే చార్మినార్ బస్ డిపో, మియాపూర్ బస్ స్టేషన్, దిల్సుఖ్ నగర్, ఎంజీబీఎస్ డిపోలు సార్. సార్ కన్స్ట్రక్షన్ టైంలో 26 అడుగులు మేము ఆక్యుపై చేస్తాం అనమాట. 8 మీటర్లు ఆక్యుపై చేస్తాం. చేసి కనీసం 3 లేన్స్ అనేది ఇస్తే ట్రాఫిక్ ఫ్రీగా ఫ్లో అవుతుందని చెప్పేసి ఇది కన్స్ట్రక్షన్ టైంలో అనమాట. అంటే కనీసం 100 అడుగులు ఉంటే
100 అడుగుల్లో 26 అడుగులేమో బ్యారికేడ్ చేస్తాము. బ్యారికేడ్ చేసి ఇలా కన్స్ట్రక్షన్ కంటిన్యూస్గా వస్తుంది. ముందు ఫౌండేషన్ ఒక 2-3 months పడుతుంది. ఫౌండేషన్ అయిపోయిన తర్వాత క్లియర్ వచ్చిన తర్వాత పిల్లర్స్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుంచి పైన చూసుకుంటూ వస్తారు. పెద్ద ప్రాబ్లం ఉండదు, పని అంతా పైన చేసుకుంటారు. ఆ పని అయితే 4-5 సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మామూలు ఈ రైలు పట్టాల అంటే సేమ్ రైలు పట్టాలు, ఒక పట్ట అప్ లైన్ అంటారు, ఒక పట్ట డౌన్ లైన్ అంటారు. అంటే గ్రౌండ్ మీద బదులు పైన. సిటీ డెవలప్ అయిన తర్వాత మనం గ్రౌండ్ మీద రోడ్డు మీద చేయలేం కాబట్టి పైకి తీసుకొని చేసుకోవచ్చు. అటు మినిమం స్టేషన్ కూడా అది కూడా చూపిస్తాం. అది స్టేషన్ కూడా చూపిస్తాం. షాపింగ్ మాల్స్ స్టేషన్ 65 అడుగులు మాత్రం స్టేషన్ పైన. మామూలుగా ఒక 40 అడుగులు 50 అడుగులు మధ్య ఉంటుంది మట్టి. ముందు కాన్కోర్స్ లెవెల్ ఉంటుంది. ఒక లెవెల్లో టికెటింగ్ ఎంత ఉంటుంది, 1%. అక్కడ టికెట్స్ తీసుకొని పైకి ప్లాట్ఫామ్ పెడతారు. ఇది ఒకసారి మీరు సిస్టంలోకి ఎంటర్ అయిన తర్వాత టికెట్స్ ఏమి ఉండవు. ఎక్కడ మనకి మీకు ఒకే కార్డు ఉంటుంది. ఆ కార్డులో తీసుకొచ్చి అది ఆటోమేటిక్గా మీకు డెబిట్ కార్డులో పనిచేస్తుంది. ఎంత ట్రావెల్ చేస్తారో అంత ఆటోమేటిక్గా పనిచేస్తుంది. చేసి మీకు అది సిస్టమ్ ముందే కొనేయాలి కార్డ్ ముందు కొనుక్కోవచ్చు. లేకపోతే టికెట్ కూడా కొనుక్కోవచ్చు. చాలా మంది సిటీలో ఉన్నారు కాబట్టి కార్డు కొనుక్కుంటారు. కార్డు కొనుక్కోవచ్చు. లేదు డైలీ కావాలంటే కూడా అక్కడ మీకు మెషిన్స్ ఉంటాయి, లేకపోతే మనుషులు ఉంటారు. అదంతా ఈ లెవెల్లో జరుగుతుంది అనమాట. గ్రౌండ్ ఇది కాన్కోర్స్ లెవెల్ అంటారు. ఆ టికెట్ తీసుకున్న తర్వాత మనం పైకి పెడతాం. ఇక్కడ స్టెప్స్ ఇస్తున్నాము, ఎస్కలేటర్స్ ఇస్తున్నాము, లిఫ్ట్స్ ఇస్తున్నాము. అన్ని ఫెసిలిటీస్ 3 ఫెసిలిటీస్ అన్ని చూపిస్తున్నాము ప్రతి స్టేషన్. స్టేషన్ డిజైన్ ఇట్లా. ఇది మెయిన్ కాంక్రీట్ స్ట్రక్చర్. 63 స్టేషన్స్, 66 స్టేషన్స్ అట్ 63 లొకేషన్స్. 3 are స్టేషన్స్. ఇది కూడా సార్ చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకంటే స్టేషన్ అంటే మన రైల్వే స్టేషన్ ఊహించుకుంటున్నారు. రైల్వే స్టేషన్ మొత్తం అంతా ఆక్యుపై చేసుకుంటారనే అట్లా కాకుండా ROW ఎంత ఉందో మన మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ప్రకారం 30 meters అంటే 100 అడుగులు ఉంటే 100 అడుగులోనే స్టేషన్ డిజైన్ చేస్తున్నాం. లేదు 45 meters అయితే 45 meters చేస్తున్నాం. లేదా 36 meters ఉంది. మాక్సిమం 60 meters. ఇక్కడ కొంచెం ఏరియా అంతా కూడా 200 అడుగులు ఉంది. స్టెప్స్, ఎస్కలేటర్స్, ఈ 3 లిఫ్ట్స్ 3 పెట్టాలన్నమాట. కన్వీనియంట్ బ్రాండ్స్ ఈ రకరకాల డిజైన్. వీలైనంత వరకు ఓపెన్ ఉండాలని చెప్పేసి మేము వరల్డ్లో ఉన్న స్టేషన్స్ అన్ని కూడా స్టడీ చేసి వీలైనంత వరకు కూడా ఎలక్ట్రికల్ కన్సంప్షన్ తగ్గించాలి, ఓపెన్ ఫ్రెష్ వెంటిలేషన్ ఉండేలాగని చెప్పేసి రకరకాల డిజైన్ అనమాట. హైదరాబాద్ స్టైల్తో జాలీతో కూడా డిజైన్ చేయడం ఈ వర్క్ జరుగుతుంది. డిజైన్ వర్క్ జరుగుతుంది. టెన్షన్ వర్క్ చౌరస్తా నుంచి వాళ్ళ వెనక్కి తీసుకొచ్చి ఈ ట్రైన్స్ అన్ని కూడా నైట్ ఉండడానికి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ట్రైన్ లైన్స్ అన్నమాట. ఇప్పుడు మీరు సికింద్రాబాద్ స్టేషన్ రైల్వే స్టేషన్ పక్కన ఇక్కడ మౌలాలి స్టేషన్ అక్కడ స్టేబులింగ్ ప్లేసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా రైల్వే నైట్ ట్రైన్స్ అంతా పెట్టారు. ట్రైన్స్ పెట్టి ఇక్కడ మీకు వాషింగ్ కానీ లేకపోతే రిపేర్స్ కానీ ఇవన్నీ వర్క్షాప్ మెయిన్ వర్క్షాప్ అన్నీ కూడా ఇక్కడ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా సెక్యూరిటీ ఏరియా. చాలా సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ అవన్నీ చేసిన ఇది ఇవన్నీ ఆక్సిలరీ బిల్డింగ్స్ డిఫరెంట్ వాళ్ళు ఇక్కడ కూడా ఇదేమో ఈ స్టేషన్ 4 ఎకరాలు టీఎండ్ సైడ్ కూడా ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నామంటే ఉప్పల్కి తర్వాత ఈ రెండింటికి కూడా కరెంట్ ప్రాబ్లం అవుతుంది చెప్పేసి పవర్ వీళ్ళకి ఒక 5 ఎకరాలు ఇస్తున్నాం ట్రాన్స్ఫర్ వాళ్ళు ఏంటంటే సబ్స్టేషన్ స్పెషల్ సబ్స్టేషన్ దగ్గర 20 కిలోమీటర్ల నుంచి ఇక్కడ కూడా సబ్స్టేషన్స్ అట్లాగే గన్పూర్ నుంచి ఉప్పల్కి ఒక సబ్స్టేషన్స్. దానివల్ల ఈ ఏరియాలో కూడా మన ఫ్యూచర్లో ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్ కూడా మంచి అవకాశం. ఉప్పల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్ బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు దగ్గర 400 నుంచి 500 కోట్ల ఇనిషియల్ వేరే పెట్టుబడి పెట్టారు. తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా చాలా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. దానివల్ల మంచి జాబ్స్ ఛాన్స్ కాకుండా ప్రైవేట్ రంగం ముందుకు వచ్చింది. అదివరకు బిడ్లో అయితే అసలు వాళ్ళే మన డబ్బులు ఇస్తా ఉన్నారు. అది జరగలేదు మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు మన డబ్బులు ఇచ్చేది లేకపోయినా కూడా మనకి పెద్దగా ఇబ్బంది లేని రీతిలో వైబిలిటీ గ్యాప్ ఫండ్ మినహాయించి, నాకు తెలిసి మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా పెడుతున్నారో నాకు తెలీదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వైబిలిటీ గ్యాప్ ఫండ్ మినహాయించి మనకు ప్రత్యేకంగా పడేదేం లేదు. ఈ భూములు ఇస్తున్నాం, ఇది మనకు వచ్చేది మళ్ళీ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ కాబట్టి మళ్ళీ ఈ అసెట్స్ అన్ని మనకు వచ్చేవి.
ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత దే బిలాంగ్ టు ద పబ్లిక్. అంటే మనకి పైకం ఖర్చు కాకుండా మంచి ప్రమాణాల అత్యాధునికమైనటువంటి మెట్రో ప్రైవేట్ రంగం చేస్తుంటే మనకు అబ్జెక్షన్కి అవకాశం లేదు. రెండోది, మనం ఆర్బిటి ర్యాపిడ్ బస్ ట్రాన్స్పోర్ట్ కావాలనుకున్నా కూడా చాలా చోట్ల సాధ్యం కాదు. ఆ రోడ్ విడ్త్ సబ్స్టాన్షియల్గా లేకపోయినట్టయితే ఇప్పటికే బిల్టప్ ఏరియాస్లో ప్రైవేట్ వాళ్ళ ఇళ్ళని మనం కోల్చలేం కదా. మీరు ఎక్వైర్ చేస్తామన్నా కూడా మీ ఇల్లు నా ఇల్లు ఎలా సాధ్యం అవుతుంది సిటీ మధ్యలో? ఇవాళ సాధ్యం కాదు. జెన్యూన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ అప్పుడు ఖర్చు అబ్నార్మల్ అయిపోతుంది, ప్రజలు ఒప్పుకోరు.